నిజంగా ఏం చెప్పాలో తెలియట్లేదు. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఛాన్స్ దొరుకుతుంది. నాకు నిజంగా దీనిలో లైఫ్ ఇచ్చింది అని చెప్తాను. ఎప్పుడంతా మనసు రెండు మైక్లో చెప్పాలా? బెటర్ సార్, బాగుంది. దీనికి నేను ఎప్పుడు స్పెషల్గా ఫీల్ అవుతాను. అందరికీ ఒకే మైక్ అయితే నాకు రెండు మైక్. సో గుప్పెడంత మనసు నాకు నిజంగా లైఫ్ ఇచ్చిన ప్రాజెక్టు. నా ప్రకారం ఇక్కడ ఉన్న హీరోలు మీరు, హీరోయిన్లు మీరు అందరూ, నేను కాదు. నిజంగా మీరు లేదంటే నాకు ఇంత పేరు వచ్చిందేమో అని నేను నమ్మలేకపోతున్నా. మీరందరూ కష్టపడ్డారు, మీరందరూ మీ ఎఫర్ట్ పెట్టారు. ఇక్కడ ఎవరు ఓన్లీ డబ్బుల కోసం పని చేయలేదు, అందరూ ఒకరికొకరి కోసం పని చేశారని అనుకుంటాను నేను ఎప్పుడు. బికాజ్ మీకు సంబంధం లేదంటే ఇంకెవరినో లైట్ ముందు తీసుకుపెట్టి ఆయన ఎందుకు హీరోయిన్ చేయాలని మీరు ఎప్పుడు అనుకోకుండా అక్కడ ఆయన దానిలో నేను హీరోనే అనుకుని పని చేస్తారు కదా. సో మీరు గ్రేట్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క పర్సన్స్ని నేను ఇక్కడ థ్యాంక్స్ అని చెప్తాను. ఆర్ట్ డిపార్ట్మెంట్, లైట్ ఆఫీసర్స్, మేకప్, కాస్ట్యూమ్ అన్న, అందరూ నిజంగా మీరు చాలా కష్టపడుతున్నారు. ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ పీపుల్ వీ విల్ స్టాండ్ హియర్. అండ్ మెయిన్గా చెప్పాలంటే గుప్పెడంత మనసు చెప్తుంటే లోపల దగ్గరనే కొట్టుకుంటుంది. ఈ జర్నీనే అలా ఉండింది నాకు. ఎక్కడో ఉండేవాడిని, హీరో సీరియల్లో చేస్తుండేవాడిని. కానీ గుప్పెడంత మనసు ఒక 10 సినిమా చేస్తుంటే ఏ హీరో స్థాయికి వెళ్తానో ఆ స్థాయిలో మీరందరూ ఇస్తారు నాకు. ఆ స్థాయికి మీరు తీసుకెళ్లారు. ఇలాంటి ఫ్యాన్స్ ఉంటారని నేను అనుకోలేదు. అది నిజంగా ఈ తెలుగు జనాలకి నేను థ్యాంక్స్ చెప్పాలి. అది తెలుగు వాళ్ళ గొప్పతనం. ప్రతి ఒక్క ఇంట్లో నన్ను మీ ఇంటి అబ్బాయిలాగా చూస్తున్నారు. అది మీ తెలుగు వాళ్ళ గొప్పతనం. అండ్ టెక్నీషియన్స్ కూడా, ఎందుకంటే వీడెవడో ఎక్కడి నుంచో వస్తాడు, వీడినేమను మేమెందుకు అట్లాంటి ఏ ఎమోషన్ లేదా అట్లాంటి ఒక్క చిన్న పాయింట్ కూడా పెట్టుకోకుండా తెలుగు ఇండస్ట్రీ ప్రతి ఒక్క స్టేట్ నుంచి వచ్చేవాళ్ళని మీ ఇంటి వాళ్ళలాగా చూస్తున్నారు. నిజంగా మీరు గ్రేట్. నిజంగా డైరెక్టర్ కానీ, స్టార్ మా ఛానల్ కానీ ఆర్ ఎనీ ఛానల్స్ కానీ, మీరు వేరే వాళ్ళ నుంచి స్టేట్ నుంచి వచ్చే వాళ్ళని ఇంతగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మీరు అందరూ గ్రేట్. అండ్ థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఈ సిరీస్ అయినప్పుడు కుమార్ గారు ఎస్పెషల్లీ వచ్చాక నాకు నిజంగా ఒక పవర్ వచ్చినట్టే అయింది. మాట నేను ఫస్ట్ టైము ఆయన చూశాక ఇదబ్బా కావాల్సింది, ఒక యూత్ కలిసి పని చేస్తుంటే అది వేరే లెవెల్ వెళ్తుంది అనుకున్నా. అలాగే వెళ్ళింది అది. ఎప్పుడు కూడా ఈయన స్పీడ్ తగ్గలేదు, ఈయన డైరెక్షన్, ఈయన థాట్ ప్రాసెస్ ఎప్పుడు తగ్గలేదు. మేబీ బికాస్ ఆఫ్ హిమ్, మేబీ కాదు, బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ రిషి దారా అని ఉందో అది ఇంతగా రీచ్ అయింది. థ్యాంక్ యూ కుమార్ సార్. ఒక్కరోజు ఒక్కరికి తిట్టకుండా, అది తప్ప వేరే రకంగా తిట్టకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఓన్లీ ఆయన ఒక మోటివేషన్ మాటలో లేదా ఆయన ఉన్న ఆ జోష్ మాటలోనే అందరూ విని పనిచేస్తారు. అందులో నేను కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ నేను కూడా ఒక చేయి పెట్టాలని అనిపిస్తుంది. నిజంగా చాలా గ్రేట్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నేను కోరుకుంటా. కుదిరితే వీలైతే ఆ దేవుడు వరం, దయ్యం ఉంటే మీతో ఒక సినిమా చేయాలని ఆశ ఉంది. థ్యాంక్ యూ. అండ్